హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సిఎస్ఐఆర్ నుండి విడుదలైన 2 జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ గతంలో కూడా సిఎస్ఐఆర్ నుండి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. చాలామంది సిఎస్ఐఆర్ నోటిఫికేషన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో అయితే ఉంటుంది. అంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఏ ఆర్గనైజేషన్ కన్నా సరే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సిఎస్ఐఆర్ కింద మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అయితే డిఫరెంట్ సిటీస్లో అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే మనకి భోపాల్లో ఉంది. అలాగే బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే సిఎస్ఐఆర్ సిబిఐఆర్ వచ్చి రూర్కీలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్లో మనకి సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి అయితే హైదరాబాద్లో ఉంది. అలాగే ఇంకొక 2 కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి కెమికల్ టెక్నాలజీ మనకి సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్లో ఉంది. అలాగే జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్లో అయితే ఉంది. ఈ విధంగా డిఫరెంట్ సిటీస్లో అయితే సిఎస్ఐఆర్కి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఇండియా వైడ్గా అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక్కొక్కటి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. గతంలో మనకి హైదరాబాద్, కోల్కతా, మైసూర్ నుండి అయితే సిఎస్ఐఆర్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అవి ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ అయితే చేసాం. ఈరోజు మనకి ఇంకొక 2 నోటిఫికేషన్స్ అయితే సిఎస్ఐఆర్ నుండి రావడం జరిగింది. ఒకటి డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంకొకటి లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అన్ని విడుదలవుతున్నాయి కదా, బట్ ఫార్మాట్ చూసుకుంటే చాలా వరకు అన్నిటికీ కూడా సిమిలర్గా అయితే ఉంటుంది. ఈ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకి లక్నోలో అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సిఎస్ఐఆర్ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని యాడ్ చేసి మళ్ళీ మనకి ఫిజికల్ కాపీ లేదా హార్డ్ కాపీని అయితే మనకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫార్మాట్ అయితే మొత్తం అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. ఆల్రెడీ మీరు గతంలో చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ 12th జూలై ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 30th ఆగస్టు 5 PM లోపల అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన కాపీస్ అన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని యాడ్ చేసి మీరు 15th సెప్టెంబర్ లోపు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా, అంటే లక్నో రీచ్ అయ్యే విధంగా మనకి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే సేమ్ వేకెన్సీస్ కూడా అన్నింటిలోనూ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ అనేవి ఉంటున్నాయి కదా. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: జనరల్, ఎఫ్ఎన్ఏ, ఎస్ఎన్పి. వేకెన్సీస్ చూస్తే జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఓబీసీ 1 వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ కూడా మొత్తం అన్నిటికీ సిమిలర్గానే ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ మనకి క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 38/2021 నాటికి క్యాలిక్యులేట్ చేసి ఉన్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్కి అయితే 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అప్రైజ్ రిలాక్సేషన్ అయితే కామన్గా ఓబీసీ, నాన్ క్రిమినల్కి +3, ఎస్సీ ఎస్టీకి +5 అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ వర్తించాలి అనుకుంటే ఆ కేటగిరీలో ఖచ్చితంగా పోస్ట్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీలో అయితే పోస్టులు లేవు కదా. ఎస్టీలో పోస్టులు లేనప్పుడు మీకు ఎస్టీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. 28 సంవత్సరాల లోపులో ఉంటే మాత్రమే మీరు అన్రిజర్వ్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీన్ కేసు మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి, ఓబీసీకి పోస్టులు ఉన్నాయి కాబట్టి +3, +5 అయితే వాళ్ళకి అప్రైజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అయితే మీకు ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది గమనించవచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా 10+2 ఆర్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఫిక్స్డ్ బై ద డిఓపిటి ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కానీ స్టెనోగ్రాఫర్ అంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి షార్ట్ హ్యాండ్ అనేది కూడా వచ్చి ఉండాలి. సో ఇంటర్మీడియట్ వచ్చి మీరు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే పై 3 జాబ్లకి అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కూడా ఉంటే మీరు స్టెనోగ్రాఫర్ కూడా జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి టైపింగ్ స్పీడ్ అనేది 35 words/minute అయితే ఉంటుంది ఇంగ్లీష్లో. హిందీలో అయితే 30 words/minute అయితే ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్కి అయితే మీకు డిక్టేషన్ అయితే చెప్పాను కదా, మీకు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. ఆ షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ అయితే 10 minutesలో 80 words/minute అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్లేషన్కి అయితే 50 minutes మనకి ఇంగ్లీష్లో అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి షార్ట్ హ్యాండ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టెనోగ్రాఫర్కి అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అన్నిటికీ సిమిలర్గానే ఉంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మనకి 100 questions 200 marks, మనకి 2 marks అయితే ఒక క్వశ్చన్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి పేపర్ 1లో అయితే ఉండదు, 90 minutesకి టైం అయితే ఉంటుంది. సో ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ మీద 50-50 questions, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున 150 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి 1 మార్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి నెగిటివ్ మార్కింగ్లో మీరు రాంగ్ పెట్టినట్టయితే 1 మార్క్ అయితే పోతుంది. ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్, అదర్ క్యాండిడేట్స్ మనకి ఎవరైతే అదర్ జెండర్ కేటగిరీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళు ఉంటారో వీళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళు మాత్రం ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఓకే. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అలాగే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే మార్క్ షీట్స్ గానీ, ఏజ్ ప్రూఫ్ గానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మనకి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అని చెప్పి వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి మనకి 15th సెప్టెంబర్‌లోపు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నోటిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో సేమ్ అదే విధంగా మనకి ఈ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఆర్కి సంబంధించి కూడా సెకండ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. 14th జూలై నుండి ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అయింది. మీకు ఆగస్టు 13వ తారీఖు లోపల దీనికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుని హార్డ్ కాపీస్ అనే వాటిని మీరు సెప్టెంబర్ 6వ తారీఖు లోపల అయితే మీకు అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వేకెన్సీస్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ స్టోర్ పర్చేస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి. అన్రిజర్వ్ 2, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూకి అయితే ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఏజ్ 28 ఉంది, ఎస్సీకి అయితే 33 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూకి అయితే 38 ఇయర్స్ అయితే ఉంది. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అయితే అన్రిజర్వ్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ సాలరీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో మీకు ఇంటర్మీడియట్ అలాగే టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ స్టోర్ అండ్ పర్చేజ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్లో మనకి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది డిజైరబుల్ కాబట్టి కన్ఫామ్గా అవసరం లేదు. మీకు లిటిల్ బిట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంటర్మీడియట్ లేదా 10+2 ఈక్వలెంట్తో మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో మీకు అకౌంటెన్సీ ఒక సబ్జెక్ట్గా ఉంటే కనుక ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్ జాబ్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. మిగతా డీటెయిల్స్ అయితే సిమిలర్గా ఉంటాయి. ప్రతిదానికి సంబంధించి వెబ్సైట్ అయితే నోటిఫికేషన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 2 నోటిఫికేషన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా చదువుకున్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ గతంలో విడుదలైన నోటిఫికేషన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అవి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే పాత నోటిఫికేషన్కి ఆ వెబ్సైట్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఎగ్జామ్కి సంబంధించి కానీ ఇతర డీటెయిల్స్ అనేవి ఆ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకి చెన్నైలో ఉంది. సో మనకి డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే లక్నోలో ఉంది. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే 1 by 1 నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఏదైనా ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. ఎందుకంటే చాలామంది జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి అప్డేట్ మీకు ప్రొవైడ్ చేస్తే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటారని ప్రతి అప్డేట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు ఒక్కొక్కసారి ప్రతి నోటిఫికేషన్లో కూడా మనకి వేలలో లక్షల్లో వేకెన్సీస్ అయితే ఉండవు కదా. అప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి లెస్ వేకెన్సీస్తోనే వస్తున్నాయి కాబట్టి తక్కువ వేకెన్సీస్ ఉన్నా సరే మీకైతే అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో అనేది సిఎస్ఆర్ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.